హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఎంతో ఫేమస్ అయిన మన కరీంనగర్లో ఉన్న మానసాదేవి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం. సో చూసేయండి మా జర్నీ. మేమైతే కొబ్బరికాయలకి ఇట్లా అన్నీ తీసుకొని శక్తిపీఠం టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ముగ్గురు అమ్మవార్లని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వయంభుగా వెలిసిన గణపతి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారే స్వయంగా వెలిచారని, ఈ గ్రామ ప్రజలకు కనిపించారని, ఈ ప్రాంతంలో స్వామివారు వెలిచారంట. స్వామివారికి గుడి కట్టించి ప్రతిరోజు పూజలు చేశారు. మేమైతే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ మానసాదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మానసాదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. మానసాదేవి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారే స్వయంభుగా అక్కడ వెలిసిందని, అలాగే ప్రతి ఆడపిల్ల కాళ్ళకు పసుపు పారాని, చేతులకి పారాని పెట్టుకొని గుడి లోపలికి వెళ్తే అమ్మవారు దర్శనం ఇస్తుందని, ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా అది నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తులకి నమ్మకం. అలాగే నేను కూడా ముడుపు కట్టాను. ఇంకా ఇక్కడికి మంగళవారం రోజు, శుక్రవారం రోజు చాలామంది భక్తులు వస్తారని మేమైతే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ మేము అక్కడ నుండి అయితే మైలారం మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి బయలుదేరిపోయాం. అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.